ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల పరిధిలో పనిచేస్తున్నటువంటి 2.5 లక్షల మంది గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రతి ఏటా ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ఇస్తున్నటువంటి సేవా పురస్కారాలకు సంబంధించినటువంటి అమౌంట్ ను రెట్టింపు చేయనున్నట్లు సమాచారం. ప్రతి ఏటా నగదు పురస్కారాల కింద గ్రామ వార్డు వాలంటీర్లకు ఇస్తున్నటువంటి 250 కోట్ల రూపాయల నిధులను ఏకంగా రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్లకు రెట్టింపు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిభ కనబరిచినటువంటి గ్రామ వార్డు వాలంటీర్లకు ప్రభుత్వం ప్రతి ఏటా సేవా వజ్ర, సేవా రత్న, సేవా మిత్ర అనే 3 కేటగిరీల్లో వాలంటీర్లకు అవార్డులు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సేవా వజ్ర కింద 30,000, సేవా రత్న కింద 20,000 రూపాయలు, సేవా మిత్ర కింద 10,000 రూపాయలు వాలంటీర్లకు అందజేస్తూ ఉండగా ప్రస్తుతం ఈ అమౌంట్ రెట్టింపు కానుంది. రెట్టింపు చేసిన అమౌంట్ ప్రకారం ఈ విధంగా ఉండబోతోంది. సేవా వజ్ర 60,000 రూపాయలు, సేవా రత్న 30,000, సేవా మిత్ర 20,000 రూపాయలు. ఈ అమౌంట్ రెట్టింపుకు సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. 2024 సంవత్సరానికి సంబంధించి వాలంటీర్ సేవా పురస్కారాలను ఫిబ్రవరి 15-16 తేదీల్లో ప్రకటించనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల తెలిపింది. అయితే ఈ తేదీలు మారే అవకాశం కూడా ఉంది. ఏదేమైనప్పటికీ మార్చి నెలలోపు అందరి ఖాతాల్లో ప్రతి ఏటా రాష్ట్ర ప్రభుత్వం సేవా అవార్డులకు సంబంధించినటువంటి అమౌంట్ ను జమ చేయడం జరుగుతుంది.